ఏదైతే గ్రీన్ వ్యాలీ గార్మెంట్స్ అనేది ఉందో దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఏ పర్పస్‌లో మీరు దీన్ని స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ ఈ అనంతపురం జిల్లా అనాదిగా భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కరువు జిల్లాగా ప్రకటిస్తూ వస్తున్నారు. మరి కరువు జిల్లా అంటే మీకు తెలిసే ఉంటుంది, వర్షపాతం ఉండదు, పరిశ్రమలు లేవు, ఆదాయం లేదు, వనరులు లేవు. అందుకని ఇది ఒక ఎడారి ప్రాంతంగా రికార్డ్స్లో అప్డేట్ అవుతా వస్తుంది. మరి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, రాష్ట్రపతులుగా చదువుకున్న ఉన్నారు. సో ఇంత చదువుకున్న ఇంత అభివృద్ధి జరిగినప్పటికీ కానీ ఈ ప్రాంతం మాత్రం ఎప్పటిలాగానే ఉంటుంది. ఎప్పటిలాగా కరువు జిల్లా కరువు జిల్లా కరువు జిల్లా. ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా, ఇన్సూరెన్స్ వచ్చిందా, ఇంతనే. ఎవరన్నా చనిపోతే పరామర్శించామా, సో ఆటికే పరిమితం అయిపోతుంది. సో ఇది ఇలా కాకూడదు. ఎందుకంటే భూమి